హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చేయబోయేదేంటో తెలుసండి వంట. చేపల పులుసు అండి. చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఇది చేపల పులుసు ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా. ఇప్పుడు దీన్ని చేపలు అంటే మనకు కొంచెం వాసన వస్తూ ఉంటాయి కదా, అది నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. దీనిలో మజ్జిగ పోసుకొని కళ్ళుప్పు వేసుకొని కలుపుకునేవాళ్ళు మన పాతకాలంలో మన అమ్మవాళ్ళు. ఇక్కడ నేను కొంచెం పెరిగి వేసి కొంచెం నీళ్లు పోసాను. అలాగే కళ్ళుప్పు నా దగ్గర లేదు, మామూలు ఉప్పు వేస్తున్నాను. మరీ ఎక్కువగా పిసికేసేయకూడదు అనమాట. నిదానంగా కలుపుకుంటూ కడుక్కోవాలి, ఎందుకంటే ముక్క చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి మాకు చెప్పి ఏం ఫాస్ట్గా కడుగుతుంది అనుకుంటున్నారా? కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను, మరీ లాంగ్ అయిపోద్దని, అంతేను. నిదానంగానే కడుగుతున్నాను చూడండి. ఒక్కొక్క ముక్క తీసి క్లీన్గా కడిగేస్తున్నాను చూడండి. ఇలా బాగా మళ్ళీ మజ్జిగతో కడిగేసుకున్నాక 2-3 సార్లు మళ్ళీ మంచి నీళ్లు పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఒక్కొక్క ముక్క క్లీన్ చేసుకొని ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, ఇంకా మనకి పులుసు అంటే కావాల్సింది చింతపండు పులుసు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నూనె. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. వీటితో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మనం పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం అంతకుముందు అయితే ఉల్లిపాయలు వేసి అలాగా కొంచెం ఇది లైట్గా కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కొద్దిగా లైట్గా గ్రేవీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది అలా పేస్ట్ రెడీ అయిపోయింది చూసారా. ముందుగా ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అసలు చాలా చాలా తొందరగా అయిపోద్ది. అలాగే ముక్కలు కూడా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా తొందరగా అయిపోతుంది, పేస్ట్ రెడీగా ఉంటుంది. అలాగే చూసారా, ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసుకోవాలి ముందుగా. ఇది ఉల్లిపాయలు పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దీనిలో కొద్ది కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుందని కొద్దిగా. అలాగే ఇప్పుడు రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం కూడా ఇందులోనే ఈ గ్రేవీలోనే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మళ్ళీ బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత దీనిలో చింతపండు పులుసు పోసుకోవాలి. చూసారా, చింతపండు పులుసు రెడీగా పెట్టుకొని దాన్ని పోసేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్లు పోసినాక కొద్దిసేపు ఉడికిన తర్వాత దీనిలో ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ముందుగా. ఏం లేదండి, ఉప్పు కారం కొంచెం కలిపి పెట్టేసేసుకోవటమే. కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, అంతే వేసుకొని ముందుగా ఒక అరగంట ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. బాగా ముక్కలకి బాగా పట్టిద్ది. దాన్ని ఫిష్ ఫ్రైకి వాడుకోవచ్చు, ఇలా పులుసుకి వాడుకోవచ్చు. రెండింటికి కలిపి నేను ఒకేసారి కలిపి పెట్టేస్తాను. ఈ మంచి ముక్కలన్నీ ఫ్రై చేసేసి మధ్యలో ముక్కలన్నీ ఆ చివరి తల ముక్కలు, తోక ముక్కలు ఉంటాయి కదా, వాటితో పులుసు పెట్టేస్తాను. ఒకసారితోనూ 2 అయిపోతాయి కదా. చూడండి, అలా పెట్టుకొని ఇలా వేసేసుకొని కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ మరి దీన్ని బాగా కలపెట్టకూడదు, ఊరికే లైట్గా పైన కొంచెం చిన్నగా రెండో వైపు కలబెట్టాలన్నమాట. చూసారా, ఎంతో తొందరగా పులుసు రెడీ అయిపోద్ది, చాలా తొందరగా అయిపోతుంది ఇది. చూసారా, చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఇది మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఇలా సింపుల్గా మీరు ఏ స్టైల్లో చేస్తారో కానీ ఇలా నా స్టైల్లో ఒక్కసారి సింపుల్గా చేసి చూడండి, చాలా చాలా తొందరగా అయిపోద్ది. ఒక 10 నిమిషాలు, పావు గంటలోనే అంత ఈ పేస్ట్లు ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం తొందరగా అయిపోద్ది. ఇది వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.